ఇక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో బ్లౌజ్ మీరే చూడండి. చాలామంది మాకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదండి, షేప్ కరెక్ట్గా రౌండ్గా రావట్లేదు అని అంటారు కదా. చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంత సన్న క్లాత్ అయినా కానీ, మనకు నెట్ క్లాత్ అయినా కానీ ఈ షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు మీకు కూడా ఇదే విధంగా బ్లౌజ్ సెట్ కావాలని అనుకుంటే ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుందండి. ఇది కటింగ్ వీడియో కూడా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఇస్తే మీరు డబ్బులు అనేది అంత ఎక్కువగా తీసుకోవచ్చు. మీరు ఏదో బ్లౌజ్ కుట్టినామన్నట్టు కుడితే మీరు రేట్ ఎక్కువ తీసుకుంటామంటే ఎవరు ఇయ్యరు. వీళ్ళు బాగా స్టిచ్ చేస్తారు, చాలా నీట్గా ఉంటుంది వీళ్ళ స్టిచ్చింగ్ అనేది కూడా. అలా ఒక నలుగురికి చెప్తుంటారు వాళ్ళు, అలాగే మీకు గిరాక్ అనేది పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈరోజు వీడియోలో, ఇంతకుముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసారు కదండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. కొత్త వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండి. ఇది నేను ఆల్రెడీ లైనింగ్ వచ్చేసి ఇది నేను గమ్ముతో అతికించుకున్నానండి. చూడండి, ఇప్పుడు మనకు ఇలా గమ్ముతో అతికించుకుంటే ఏంటంటే మనకు మళ్ళీ చుట్టూ మనం స్టిచ్ చేసుకునే పని లేదన్నట్టు, మనకు వర్క్ కూడా ఈజీగా అవుతుంది. ఒకవేళ మీరు కూడా ఇలా గమ్ముతో ఎలా అతికించుకోవాలి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇది గమ్ముతో ఎలా అతికించుకోవాలి అనేది ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే మనం దీన్ని డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పక్కన తీసేసుకొని బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది మనం ఆల్రెడీ గమ్ముతో అతికించుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోను ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందండి. నేను చిన్న హెల్ప్ అండి, వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి. నేను ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను, ఇక్కడ టక్స్ పెట్టుకున్నాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఒకవేళ మీరు కొత్తగా స్టిచ్ చేస్తున్న వారు ఇక్కడ ఎట్లయితే మార్క్ చేసుకున్నారో ఇక్కడ కూడా అదే విధంగా మార్క్ చేసుకోండి. మనకి ఏంటంటే మాకు అలవాటు కాబట్టి మేము ఇలాగే స్టిచ్ చేస్తాం. మీరు కావాలంటే ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడు 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు. ఇప్పుడు కొన్ని ఇవి సన్న క్లాతులు ఉంటాయండి. అటువంటి ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇట్లా పట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ గ్యాప్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడ బొంగు వచ్చేస్తుంది. అలా రాకుండా ఏం చేయాలంటే మనము ఈ వేలు అనేది ఇక్కడ ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ దీన్ని ఇలా గట్టి పట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 1/2 ఇంచు మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ గట్టి కుట్టేసుకొని అక్కడ నుంచి ఈ లైన్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ లాస్ట్లో కూడా గట్టి కుట్టు వేసుకొని ఇలా బయటకు తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చాలా ఈజీగా అండి, మీరు ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. నేను పాయింట్ టు పాయింట్ చాలామంది మన వీడియో చూసి కూడా అన్న మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఈజీగా అర్థమవుతుంది మాకు, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, అలాగే మంచి మంచి వీడియోస్ పెట్టండి అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం అండి. నేను తప్పకుండా మీకు అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొద్దిగా నేను బిజీగా ఉన్నానండి, అట్లా ఈ మధ్య కొద్దిగా వీడియోస్ అనేది స్లో అయ్యాయి. నేను అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంకా డిజైనర్ బ్లౌజెస్ కూడా నేను అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మెల్లిమెల్లిగా. చూడండి, ఈ టక్స్ అనేది ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇది చాలా మందికి ఏంటంటే హడావిడిగా కుట్టేస్తారండి. కుట్టేసినప్పుడు ఏంటంటే మనము ఈ హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత లాస్ట్ బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ చంక దగ్గర చాలా మందికి మాకు ప్లస్ గుర్తు రావట్లేదండి, ఇప్పుడు అది మాకు ఒకటి కిందికి పైకి వస్తుంది అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అది ఏంటంటే మనం బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి అన్ని మెజర్మెంట్లు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా మనకు ఏమన్నా హెచ్చు తగ్గులు అనిపిస్తే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా మనకు కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం నడుం బెల్ట్ వేసుకోవాలి.
ఈ నడుం బెల్ట్ వేసుకోవడానికి ఇలాంటి పట్టి ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా ఇలా కట్ చేసుకోండి. ఇవి 2 ముక్కలు ఉన్నాయండి. ఈ 2 ముక్కలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేసుకోండి. చూడండి ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా మనం ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక 1 ఇంచు ఉండేలాగా చూసుకోండి. ఈ 1 ఇంచ్ కన్నా ఎక్కువ ఎంత ఉన్నా కానీ అది లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ జాయింట్ వేసుకున్నది ఇట్లా సెంటర్లో ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ కూడా మనకు ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ పాదం ఎంతైతే ఉందో అంతవరకే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఈ టక్స్ వచ్చేసి ఈ పాదం సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇట్లా చేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మీరు అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక 1/2 ఇంచు మార్జిన్ ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా గోరుతో ఇలా నీట్గా ఇలా అనుకోండి. ఇలా అన్న తర్వాత మళ్ళీ ఈ పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు నేను చూపించే ఈ ఫినిషింగ్ అనేది మీకు బోటిక్ స్టైల్లో చాలా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఇస్తే మీరు డబ్బులు అనేది అంత ఎక్కువగా తీసుకోవచ్చు. మీరు ఏదో బ్లౌజ్ కుట్టినామన్నట్టు కొడితే మీరు రేట్ ఎక్కువ తీసుకుంటామంటే ఎవరు ఇయ్యరు. వీళ్ళు బాగా స్టిచ్ చేస్తారు, చాలా నీట్గా ఉంటుంది వీళ్ళ స్టిచ్చింగ్ అనేది కూడా. అలా ఒక 4గురికి చెప్తుంటారు వాళ్ళు. అలాగే మీకు గిరాక్ అనేది పెరుగుతుంది. చూడండి మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఇది మళ్ళీ ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ ఎందుకు వేసానంటే మనము ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎమ్మింగ్ చేసేటప్పుడు వర్క్ అనేది ఈజీగా అవుతుంది. తొందరగా ఎమ్మింగ్ ఫాస్ట్గా చేసుకొని మళ్ళీ మనం ఈ కుట్టి వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. మనకి ఎమ్మింగ్ కూడా పట్టి అంతా ఒకే లెవెల్గా చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పక్కన తీసేసుకొని మనము ఈ ఫ్రంట్ పార్ట్స్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా మనము కట్ చేసుకునేటప్పుడు రోలర్తో ఈ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంది. మనం ఒకసారి ఇలా మళ్ళీ ఈ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇవన్నీ వీడియో అంతా లాంగ్ లెంత్ ఎక్కువగా కాకుండా నేను ఒక్కొక్కటే పార్ట్ స్టిచ్ చేసి చూపిస్తానండి. సరే ఇది మార్కింగ్ ఉంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. నేను ఈ మార్కింగ్ లేనిది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఈ డాట్స్ ఎక్కడెక్కడ వరకు రావాలనేది ఇలా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రతిసారి ఈ వేల్ అనేది ఇక్కడ కింద నొక్కి పట్టుకోవాలండి కంపల్సరీ. మనకు అప్పుడే ఇక్కడ మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ గ్యాప్ రాకుండా వస్తుంది. ఇలా కింది నుంచి ఇలా నొక్కి పట్టేసుకొని ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా పట్టుకున్న తర్వాత ఇవి రెండు ఇలా ఒక దగ్గరికి ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది ఇక్కడ గట్టి కుట్టు వేసుకొని ఇలా వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇవన్నీ ఎలా స్టిచ్ చేసుకోవాలి, మనము ఈ షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు అన్నీ ఈజీగా అర్థమవుతాయి. మీరు కొత్తవారు కూడా బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసారంటే. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ప్రతిసారి కింద వేలు అనేది నొక్కి పట్టుకోవాలండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఎంత పెట్టుకున్నామో 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గరికి నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంకేమన్నా వేరే సైజెస్ బ్లౌజెస్ కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ కావాలంటే కూడా మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు కొత్తగా నేర్చుకునేవారైతే మన ఛానల్లో వీడియోస్ చూస్తే ఈజీగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. చూడండి మనకు ఈ పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో.
రౌండ్గా వచ్చింది చూడండి షేప్ అనేది. చాలామంది అన్న మాకు ఇంత రౌండ్గా రావట్లేదు, ఇక్కడ షార్ప్గా వస్తుంది అని అంటారు. చూడండి ఇక్కడనే మీరు తప్పు చేస్తారండి. ఇప్పుడు మనం ఇది స్టిచ్చింగ్ అనేది చూడండి, నేను మార్కింగ్ ఎలా ఇచ్చానో అలా స్ట్రైట్గా వేసాను. ఇది చాలామంది ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్గా వేసుకొని ఇక్కడ వరకు తెచ్చిర్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో నొక్కి పట్టినట్టు అవుతుంది. ఇది ఇట్లా నొక్కి పట్టినట్టు ఇట్లా పట్టుకుంటుంది. ఇట్లా పట్టుకునేసరికి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ షార్ప్గా వచ్చేస్తుంది. అప్పుడు మీరు అందుకే మీరు ఈ డాట్స్ కూడా ఎలా వేసుకోవాలి, మీరు ఒకవేళ కటింగ్ వీడియో కూడా కావాలనుకుంటే మనం ఛానల్లో కటింగ్ వీడియో ఉందండి, అది కూడా చూడండి, మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము. చూడండి మీకు ఇట్లా మార్కింగ్ ఉన్నదేమో ఈజీ అవుతుంది మీకు స్టిచ్ చేసుకోవడానికి. ఇది కూడా చూడండి కరెక్ట్, మీరు ఈ మార్కింగ్ ఎట్లాగైతే ఇచ్చారో అదే లైన్ పైన స్టిచ్ చేసుకోవాలండి. మీరు ఇప్పుడు ఈ లైన్ కాకుండా కొద్దిగా ఇట్లా స్టిచ్ చేశారు అనుకోండి, ఇట్లా రౌండ్గా, అప్పుడు ఏమవుతుంది, ఈడ టైట్ పట్టేస్తుంది, ఈడ మధ్యలో వచ్చేసి ఇట్లా షార్ప్గా వచ్చేస్తుంది. అందుకే చాలామంది మాకు ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావట్లేదు షేప్ అని అంటారు. అందుకే మీరు స్టిచ్ డాట్స్ వేసుకోవడంలో కూడా కరెక్ట్గా వేసుకోవాలి, అప్పుడే మీకు షేప్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా మనము ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టారంటే ఈ బ్లౌజ్ కుట్టడం పెద్ద ఘనకార్యమేం కాదండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇది కూడా మనకు షేప్ ఎంత నీట్గా రౌండ్గా వచ్చింది చూడండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఫిట్టింగ్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఈ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇట్లా 2 పార్ట్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రతిసారి మనం స్టార్టింగ్ నుంచే అన్నీ ఇలా చెక్ చేసుకోవాలండి. మెయిన్ అండి ఇది. చూడండి మనకు 2 సమానంగా వచ్చాయి, మనం ప్రతిసారి కంపల్సరీ ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ వేసుకోవాలి. చూడండి మనము ఈ షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు ఇది నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తానండి, నేను ఏ వీటికైనా కానీ. ఈ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలనేది కూడా ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి ఇది మనకు సీదా సైడ్ అండి, ఇదేమో ఉల్టా సైడు. ఈ సీదా సైడ్ అనేది ఈ సీదా సైడ్ అనేది 2 ఇలా మ్యాచ్ కావాలి. ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ను ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం కదండి, ఇవి 2 కరెక్ట్గా ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచు మార్జిన్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇవి ఓపెన్ చేసుకొని మనకు ఈ కిందిది మిడిల్ది ఇది ఇట్లా లైన్కు పెట్టుకోవాలండి. మనము ఇది ఉన్నది కదా అని చెప్పి సటసట కుట్టేయకూడదు. ఒక్కొక్కసారి మనకు ఈ మధ్యలోది బయటకు రానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఇటు బయటకు రాని ఇటు సైడ్ అన్న రానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు ఫిట్టింగ్ అనేది సరిగా కుదరదండి. మనకు ఇవన్నీ కరెక్ట్ 3 లైన్కు చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి మెయిన్ డాట్ ఈ టక్స్ ఉంది కదా, ఇదాన్ని ఇలా లోపలికి ఫోల్డ్, చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నా అనేది, ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇటు సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఎటు సైడు, మన సైడు, ఈ బయట సైడు మనకు చంక సైడ్ ఎటు వస్తుందో అటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది మళ్ళీ ఈ కింద పీసు ఇది కరెక్ట్గా ఇలా లైన్కి సెట్ చేసుకొని ఈ 3 కరెక్ట్ లైన్కు ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. కొత్తగా స్టిచ్ చేసేవారు అయితే ఈ 3 కరెక్ట్గా లైన్కు సెట్ చేసుకుంటూ, మీరు కొత్తగా నేర్చుకునేటప్పుడు కొద్దిగా స్లో అయినా పర్లేదు, మీరు ఏంటంటే అన్నీ నీట్గా స్టిచ్ చేయండి. అప్పుడే మీకు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అన్నీ ఇట్లా చెక్ చేసుకొని కుట్టారంటే మీకు బ్లౌజ్ అంతా నీట్గా సెట్ అవుతుంది కాబట్టి మీకు కూడా కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. అప్పుడు అరే నేను బాగానే కుట్టాను అనేది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ మీకు పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ టక్స్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే కొన్ని ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్ కుచ్చుకునేటివి ఉంటాయి, మనకు జరీ దారం వచ్చినవి ఏంటంటే కుచ్చుకుంటాయి. ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఇట్లా కుచ్చుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫిట్టింగ్ అనేది కూడా మనకి రౌండ్ షేప్ అనేది కూడా చూడండి ఎంత నీట్గా ఇలా వచ్చింది. చూడండి ఫిట్టింగ్ అనేది రౌండ్గా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ వేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకొని
ఈ అంచు పైన ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి స్టిచ్చింగ్ అనేది ఇట్లా అంచు పైన వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీరు ఇది మాత్రం మెయిన్ అండి. మీరు బిగినర్స్ కంపల్సరీ మీకు ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే మీరు ఇది తప్పకుండా ఇది పాటించాలండి. లేదంటే మీకు ప్లస్ గుర్తు అనేది రాదు. ఒకటి కిందికి మీదికి రావడం అనేది జరుగుతుంది తప్పకుండా. మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది 2 సమానంగా పెట్టుకొని ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఇక్కడ వరకు వచ్చింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ వరకు ఏంది మనం స్టిచ్ చేస్తాము. మనం ఇక్కడ వరకు కుట్టేసుకుంటాం కాబట్టి 2 సమానంగా సరిపోతాయి. ఇలా చేసినప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇలా సీదా తీసేసుకొని ఇది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా దగ్గరికి గట్టిగా ఇలా చుట్టలాగా చుట్టుకోవాలండి. చూడండి ఇలా దగ్గరికి ఇలా చుట్టుకున్న తర్వాత ఈ కింది పార్ట్ని ఇలా పట్టుకొని ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను అనేది. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచు మార్జిన్ పెట్టి స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి దీన్ని ఇలా పట్టుకోవాలండి. ఇలా గట్టిగా పట్టుకొని ఇలా ఉల్టా తీసుకోవాలి. చూడండి ఇలా ఉల్టా తీసేసుకొని ఒకసారి ఇక్కడ మనకు ఇలా చూడండి ఇది హెచ్చు తగ్గులు ఉంది. మనం ఇలాగే ఇలా కుట్టామనుకోండి ఇది చూడండి మధ్యది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా ఏంటంటే ఒకసారి ఇలా అనాలి. ఈ వేళ్ళతో ఇలా అంటే ఏంటంటే మనకు కరెక్ట్గా ఈ ఎడ్జ్కి అనేది వస్తుంది. చూడండి ఇలా అనడం వల్ల ఏంటంటే మనకు ఈ ఎడ్జ్కు స్టిచ్ అనేది ఈ ఎడ్జ్కి వస్తుంది. మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అంచుకు స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకు ఈ స్ట్రైట్ కన్నా కొద్దిగా ఏమన్నా ఎక్కువ ఉంటే ఇలా ఒకసారి సరి చేసుకోండి. చూడండి మనకు ఇది కూడా ఎంత స్ట్రైట్గా వచ్చిందో. చాలామందికి ఇది ఏంటంటే ఇట్లా వస్తుంది రౌండ్గా ఇట్లా. ఇప్పుడు చూడండి మనకి ఇది ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా నీట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. చూడండి ఇప్పుడు ఇలా ఈ 2 పార్ట్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రతిసారి ఇలా చెక్ చేసుకోవాలండి. ఇవి 2 మళ్ళీ ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా సమానంగా వచ్చాయి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికోసము ఇది ఉంది కదండి మనము బ్యాక్ పార్ట్ ఈ నెక్ కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ అయితే మనము ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి గురించి అయితే వాడుకోవాలి. ఇలా సెంటర్లోకి ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు 3/4 ఇంచు ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ముప్పావు ఇంచు ఉండేలాగా కట్ చేసుకున్న తర్వాత ఇది అనేది ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇది మనకు ఎంత స్ట్రైట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని దీనిపైన ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మార్జిన్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ ఒకసారి ఇలా గోరుతో ఇలా అనుకొని దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకొని ఇలా ఉల్టా తీసుకొని ఇక్కడ చూడండి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక గట్టి కుట్టు వేసుకొని ఇదంతా స్ట్రైట్గా ఒకసారి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇటు సీదా తీసుకొని ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి. చూడండి మనకు ఈ ఉక్స్ పట్టి అనేది ఎంత స్ట్రైట్గా వచ్చిందో చూడండి. మీరు ఇలా స్టిచ్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి. బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు షేప్ కూడా చూడండి చాలా నీట్గా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకుందాము. ఈ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ మెయిన్ క్లాత్ అనేది ఒక పీస్ ఇలా తీసుకోండి. మనకు ఒక 2 ఇంచెస్ ఉండేలాగా ఇలా ఒక పీస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇది దీనిపైన పెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్నది ఈ లైనింగ్ పీస్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోండి. ఇదేమో ఇలా ఉల్టా పెట్టుకోవాలండి. ఇలా ఉల్టా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇది చూడండి ఇక్కడ స్టిచ్ చేసుకున్నది ఇటు సైడ్ పెట్టాలి. మనం ఈ స్టిచ్ చేసుకున్న సైడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇటువైపు ఉంది. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి పైన వైపు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా సీదా తీసుకోండి. మళ్ళీ ఇలా సీదా తీసుకొని ఇది ఇలా లోపల సైడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కొద్దిగా ఇలా ఒక ఫోల్డింగ్ వేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సెంటర్కు ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక గట్టి కుట్టు వేసుకొని ఇది చూడండి ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఎంతైతే ఫోల్డ్ చేసుకున్నామో అంత ఫోల్డ్ చేసుకొని ఇవి రెండు ఇట్లా సమానంగా ఇలా పట్టుకొని ఈ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి మనకి కుట్ట అనేది ఈ అంచులో రావాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఒక 1/2 ఇంచు మార్జిన్ ఉండేలాగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ దారాలు కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకు ఈ 2 స్టిచ్చింగ్లకు మధ్యలో మనకు కాజా అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 కరెక్ట్గా సమానంగా వచ్చాయి. మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఒక్కొక్కరికి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుందండి. అలా రాకుండా ఏంటంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి ఇట్లా 2 సమానంగా నీట్గా వస్తాయి అన్నట్టు. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ ఈ క్లాత్ తక్కువ వచ్చిందండి. చూడండి మనకు ఇక్కడ క్లాత్ ఇంత తక్కువ ఉంది మనకు. ఇప్పుడు మనము ఇదైతే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫస్ట్ ఇది ఒకటి ఇలా ముందుకు తీసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు దీన్ని కూడా ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి మనకి ఎందుకంటే మొత్తం 4 పీసులు కావాలి కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ వేసుకోవడానికి చూడండి ఇది మనకు సీదా సైడ్ ఇది సీదా సైడ్ 2 ఆపోజిట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనే ఇంకొకటి డబల్ స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే అయినా వదిలేయచ్చు. మనం దీనిపైన స్టిచ్ వేసుకుంటే ఏంటంటే దీనిపైన కుట్ట అనేది కనిపిస్తుంది. ఒకవేళ అట్లా కనిపించకూడదంటే మనం ఈ లోపల సైడ్ 2 డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనం సింగిల్ స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు ఏంటంటే పైన ఇంకొక కుట్టు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి ఇదైతే మనకు సరిపోతుంది. ఇలాగే వదిలేస్తే ఏంటంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది.
ఇప్పుడు ఇది ఇలా వేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకోండి. ఇది కూడా ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇటు తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. చూడండి మనకు 4 సైడ్ల ఈ జాయింట్లో వేసుకున్న తర్వాత ఇవి రెండు ఇలా సమానంగా వేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి దీంతో ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు మనకు ఈ క్లాత్ అనేది సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకు ఈ క్లాత్ అనేది ఫుల్గా సరిపోతుంది. మనకు ఈ జాయింట్లు అనేది కూడా మనకి ఎంత నీట్గా వచ్చాయో చూడండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ రెండు ఇలా ఆపోజిట్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ అనేది దీనిపైన ఫస్ట్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకోవడం ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు చూడకుండా కుట్టేశారు అనుకోండి, అప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఏది ఎక్కడ వచ్చింది అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా, అది మనం చూడకుండా అటు ఇటు వేసాం అనుకోండి, ఇది మీరు ఒక సైడ్ వస్తుంది, ఒక సైడ్ వస్తుంది. అందుకని ఫస్ట్ టైం మీరు ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే ఇది మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసినాయి రెండు ఒకే సైడ్ ఉండేలాగా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఒకదాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచు మార్జిన్ ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనకి లైన్ ఉంది కాబట్టి, ఈ కుట్టు లైన్ ఉంది కాబట్టి ఈ లైన్కి ఒక 1/2 ఇంచు బయటకు పెట్టుకొని కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇది కూడా చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనము ఈ సైడ్లకు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్ రెండింటికి ఇలా అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఇక్కడ కింద ఎమ్మింగ్ పట్టీ అనేది వేసుకోవాలి. ఇది ఎందుకంటే మన క్లాత్ సన్నగా ఏదన్నా బార్డర్ వచ్చేసి డిజైన్ వచ్చిన వీటికి మనం డైరెక్టే స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇటు సైడ్ ఉల్టా ఫస్ట్ స్టిచ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇది ఉల్టా తీసేసుకుంటే మనం డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి అలా చేయలేము, ఎందుకంటే ఈ క్లాత్ సన్నగా ఉంది కాబట్టి మనము ఈ ఎమ్మింగ్ పట్టి కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే మనకు లుక్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఎమ్మింగ్ పట్టి వేసుకోవడానికి ఇట్లాంటి ఈ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచు మార్జిన్ ఉండేలాగా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు ఇట్లా ఆపోజిట్లో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని రెండు స్ట్రైట్గా ఇలా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనకు ఎంత పొడవు అయితే సరిపోతుందో అంత చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. మనకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది, ఎక్స్ట్రాది కట్ చేస్తున్నాను. ఈ స్కేల్ తీసుకొని కరెక్ట్ ఇక్కడ నుంచి ఈ స్కేల్ ఎంత అయితే ఉంటుందో ఆ స్కేల్ అంతా మనము మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలండి. ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఏంటంటే బిగినర్స్కి ఈజీ అండి, ఇట్లా చేసుకుంటే అంటే మనకు స్ట్రైట్గా వస్తుంది. మనకు ఇప్పుడు ఈ గ్యాప్ అనేది 1 ఇంచ్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనకు రెండు సమానంగా నీట్గా వస్తాయి ఇలా చేసుకుంటే. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసి
మనం ఇది ఫోల్డ్ చేసి ఇలా పైన సైడ్ పెట్టుకోవాలండి. ఇది ఏమో ఈ లోపల సైడ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండిట్లా సమానంగా పట్టేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా 1/2 ఇంచు మార్జిన్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఈ సన్న క్లాత్లు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇలా చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇలా ఉల్టా తీసుకొని ఒకసారి గోరుతో ఇలా అనుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మనకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనకు హ్యాండ్ సైడ్ మనకు గ్రిప్ అనేది గట్టిగా ఉంటుంది, చాలా నీట్గా కనిపిస్తుంది మనకు ఫినిషింగ్ అనేది. ఇప్పుడు మనము ఇక్కడ ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్ట అయితే ఇప్పేసుకోవాలి. ఇది ఇప్పేసుకుంటే మనకు అప్పుడు ఎమ్మింగ్ పట్టి అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా దీనికి కూడా స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి రెండిటికి ఈ ఎమ్మింగ్ పట్టీలు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ బాడీ పార్ట్ అయితే అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ మెడపట్టి వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ మెడపట్టి స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మెడపట్టి స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఒక 3/4 ఇంచు మార్జిన్ ఉండేలాగా ఇది క్రాస్ పీస్ కట్ చేసుకోవాలండి. మనం చూడండి ఇలా సాగుతూ ఉండాలి. ఈ స్ట్రైట్ పీస్ వేసుకుంటే మనకు ఈ రౌండ్లో తిరిగినప్పుడు మెడపట్టి దగ్గర రౌండ్ తిరిగినప్పుడు ఏంటంటే ముడతొచ్చేస్తుంది. అందుకని చెప్పి మనము ఈ పీస్ అనేది క్రాస్ది తీసుకోవాలి. మళ్ళీ ఇట్లా అన్నప్పుడు ఏంటంటే సాగుతుండాలి. ఈ జాయింట్ వేసుకోవాలి. ఈ జాయింట్ వేసుకునేటప్పుడు ఇలా ప్లస్ గుర్తులాగా పెట్టేసుకొని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇలా స్ట్రైట్ ఉంది కదా, ఇలా తిప్పేసి ఇలా పెట్టుకోవాలి. ఇది చూడండి ఇది అనేది మళ్ళీ ఈ కింది సైడ్ అనేది ఇక్కడ మీది సైడ్ రావాలి. ఇప్పుడు అలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఇలా ప్లస్ గుర్తులాగా పెట్టుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు మెడపట్టికి ఎంత అయితే సరిపోతుందో అన్ని ముక్కలు అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గొరతో ఒకసారి ఇలా అనుకోవాలి. ఇవి చూడండి మనకు ఈ పట్టి ఎంత పొడవు అయితే సరిపోతుందో అంత ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలామంది మాకు మెడపట్టి సెట్ అవ్వట్లేదండి, ముడత వచ్చేస్తుంది, మాకు మెడపట్టి వేసుకోవడానికి రావట్లేదు అని చాలామంది అంటుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి మెడపట్టి అనేది ఎలా వేసుకోవాలో. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనము ఈ స్టిచ్చింగ్ అనేది పైన సైడ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ కొద్దిగా బయటకు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది 1/2 ఇంచు మార్జిన్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనము ఈ కింది పార్ట్ కానీ మీది పార్ట్ కానీ ఏది కానీ లాగకూడదండి. ఇవి రెండు ఇట్లా లైన్ కరెక్ట్గా సెట్ చేసుకుంటూ 1/2 ఇంచు మార్జిన్తో కరెక్ట్గా కింది నుంచి పైన వరకు ఒకటే మార్జిన్తో రావాలండి. ఒక దగ్గర ఎక్కువ తక్కువ వస్తే మనకు తర్వాత కూడా ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. మనం ఇలా ఈ క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇలా రౌండ్ తిరిగిన దగ్గర కూడా మనకు ముడత రాకుండా నీట్గా వస్తుంది.
ఈ రౌండ్ తిరిగిన దగ్గర చిన్న చిన్నగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు కొద్దిగా ఎక్స్ట్రా పెట్టి ఇలా కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలా ఫోల్డ్ చేసుకొని గోరుతో ఒకసారి ఇలా నొక్కుకోండి. మనకి ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా అన్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది కొద్దిగా కట్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి. చూడండి మనకు ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనము ఫస్ట్ కుట్టేది కూడా 1/2 ఇంచే మార్జిన్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనకు కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండేలాగా వస్తుంది ఇదంతా పట్టి. మనకు అప్పుడు చూడడానికి కూడా ఎమ్మింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చూడండి మనకు అంతా సేమ్ ఒకటే లెవెల్లో వస్తుంది 1/2 ఇంచ్ మార్జిన్లో. చూడండి మనకి ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అనేది మీరు కూడా ఇదే విధంగా ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. మెడపట్టి అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి చివరన కూడా ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనకు ఈ పట్టీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఉల్టా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు కొద్దిగా ఎక్స్ట్రా అనేది వచ్చింది. మనం ఎందుకంటే ఇట్లా ఎమ్మింగ్ చేసేటప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసినాక కూడా మనకు ఎక్స్ట్రా అనేది ఒక్కొక్క దగ్గర బయటకు కనిపిస్తుంది. అట్లాంటప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇది ఇట్లా పట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పట్టుకొని ఈ కత్తెరతో చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కింద మెయిన్ క్లాత్ కూడా బ్లౌజ్కి పడింది అనుకోండి, మనము ఇంత చేసిన పని అంతా వృధా అవుతుంది, బ్లౌజ్ అంతా పాడైపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎమ్మింగ్ చేసినప్పుడు ఇక మనకు బయటకు కనిపించకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. మనకి ఎమ్మింగ్ కూడా ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర కూడా మనకి ఎటువంటి ముడత రాదు, ఇక మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. కాలర్ పట్టి ఎలా వేసుకోవాలో చూసారు కదండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇలా తీసుకోండి. ఈ మనం ఫ్రంట్ సైడ్ లోతు తీసుకున్నాం కదా, అక్కడికి టక్స్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకొని జాయింట్ ఎక్కడైతే వేసామో అక్కడ ఈ మధ్యలో ఈ టక్స్ మ్యాచ్ అయ్యేలాగా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఈ స్టిచ్చింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనము ఈ రెండిట్లలో కింది క్లాత్ కానీ ఈ పైన క్లాత్ కానీ ఏది కానీ లాగకూడదండి. రెండు ఇట్లా కొద్దిగా సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం రెండిట్లలో ఏ ఒక్కటి లాగినా కానీ మనకు ముడత అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ టక్స్ ఇది ఉన్నది కదా, ఇక్కడ చూడండి ఈ టక్స్ వచ్చేసి ఇక్కడ పెట్టినాము. ఇవి రెండు ఇలా మ్యాచ్ అవ్వాలి. చూడండి ఇవి రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. చూడండి ఇక్కడ ఇలా మ్యాచ్ అయినప్పుడే మనకు మనం చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది రాలేదని అంటున్నారు కదండి. ఇప్పుడు చూడండి ఇవి రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఎందుకు ఇవి మ్యాచ్ అయ్యాయి అంటే మనం ఫస్ట్ నుంచి బ్లౌజ్ స్టిచ్ చేసే స్టార్టింగ్ నుంచి మనం ప్రతి ఒక్కటి మెజర్మెంట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకు ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకొని ఇదే స్టిచ్చింగ్ పైన ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇదే మళ్ళీ కంటిన్యూగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడు నేను ఇది ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నానో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను కిందిది ఎలా సెట్ చేస్తున్నాను, పైనది ఎలా పట్టుకుంటున్నాను అనేది అబ్జర్వ్ చేస్తుండండి. ఇది కూడా ఒకసారి ఇలా తిప్పేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోండి.
ఈ కింద ఒక్కొక్కసారి ఫోల్డ్ అయ్యి దీనిపైన కుట్టుబడుతుందండి. అలా పడకుండా ఇలా జాగ్రత్తగా ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడి వరకు మనకు డబుల్ స్టిచ్ వచ్చింది కాబట్టి ఈ స్టిచ్ అనేది ఇక్కడి వరకు ఇలా వేసేసి బయటకు తీసేసుకోవాలి. చూడండి మనకి ఇప్పుడు హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది మనకి ఎక్కడ బుంగ కానీ ఏది రాకుండా ఫిట్టింగ్ అనేది ఇలా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సైడ్ కూడా జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి మనము రెండో సైడ్ హ్యాండ్ కూడా అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫిట్టింగ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ మార్కింగ్ చేసుకోవడానికి ఇలా తీసుకొని మనకు ఇది నడుం సైజ్ వచ్చేసి ఎంత ఉందండి, 38 ఉంది కదా. 38లో 4వ భాగం ఎంత అవుతుంది, 9.5 అవుతుంది. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కాజా ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి 9.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా 9.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 7.5 ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి 7.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి 9.5 దగ్గర ఈ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఇలా చేసుకున్నారనుకోండి మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి ఇలా పట్టుకొని ఇవి రెండు కూడా కరెక్ట్గా ఇలా పట్టుకొని చూడండి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చంక దగ్గర కూడా రెండు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇది చూడండి రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. మనకి ఇప్పుడు ఈ ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా స్టిచ్ వేసుకొని ఇక్కడ నుంచి ఒకసారి ఈ చంక రౌండ్ కూడా కొలుచుకోవాలండి. ఇప్పుడు దానికోసం ఇక్కడ నుంచి ఎంత ఉండాలి, మనకు 9.5 ఉండాలి. ఈ 9.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా 9.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ రెండు కరెక్ట్గా ఇలా మ్యాచ్ చేసుకొని ఈ కుట్ట అనేది మనకు ఈ కింది సైడ్ హ్యాండ్ సైడ్ ఉండేలాగా ఇలా చూసుకోవాలి. ఈ రెండు సైడ్ల కింద పైన ఇట్లా కిందికి ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇదే మార్కింగ్ పైన ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఒక 2-3 స్టిచ్లు అయితే వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు కొద్దిగా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని బ్లౌజులకి ఇక్కడ అంతా పోగులు లేస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు అలా లేవకుండా ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీంట్లో నుంచి కొద్దిగా ఈ పట్టీ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనకి ఎంత అయితే సరిపోతుందో అంతా ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీనికి మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఓవర్లాక్ అవసరం లేదండి. ఓవర్లాక్ కన్నా ఇది చాలా 100% బెటర్ అండి. ఇది మీకు ఫినిషింగ్ కూడా ఎవరన్నా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓవర్లాక్ వేసినా కానీ ఈ సైడ్లలో కుచ్చుకపోతుందండి. మనం ఇలా ఈ లైనింగ్ క్లాత్ వేసుకున్నామంటే ఇక మనకు కుచ్చుకపోవడం లాంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి. చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తిరిగేసి కొద్దిగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపైన స్టిచ్ వేసేసుకోవాలి.
చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకు చూడడానికి కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, మనకు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్లలో మనకు ఎలాంటి కుచ్చుకోవడం లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు అదేవిధంగా ఈ రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి. ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందో. ఇప్పుడు మీకు ప్లస్ గుర్తు ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే మీరు కూడా ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ఎలాగైతే స్టిచ్ చేసి చూపించానో అదేవిధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. మీకు ఈ ప్లస్ గుర్తు అనేది 100% పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మనం మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. బ్లౌజ్ ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ ఫిట్టింగ్ అనేది ఓకే ఉందా లేదా అనేది ఒకసారి ఇక్కడ మనకు కాజా ఎక్కడికైతే వస్తుందో అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఎంత ఉండాలి, మనకు 10.5 ఉండాలి. చూడండి పర్ఫెక్ట్గా మనకు కొద్దిగా అంత ఒక పాయింట్ కూడా అటు ఇటు తేడా రాకుండా పర్ఫెక్ట్గా 10.5 వచ్చింది చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో బ్లౌజ్ మీరే చూడండి. చాలామంది మాకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదండి, షేప్ కరెక్ట్గా రౌండ్గా రావట్లేదు అని అంటారు కదా. చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంత సన్న క్లాత్ అయినా కానీ మనకు నెట్ క్లాత్ అయినా కానీ ఈ షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు మీకు కూడా ఇదే విధంగా బ్లౌజ్ సెట్ కావాలని అనుకుంటే ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుందండి. ఇది కటింగ్ వీడియో కూడా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.